వాళ్ళ ఇల్లు అంటే నా ఇల్లు అది చూపించబోతున్నా అనమాట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ లాస్ట్ ఫ్లోర్ కూడా ఇదే అనమాట, ఇక పైన ఏం లేదు. ఇది డైనింగ్ ఏరియా. నాకైతే మా అత్తయ్య వాళ్ళు ఇష్టం లేని థింగ్ ఏంటంటే ఈ బెడ్రూమ్. ఇది మావయ్య, అత్తయ్య, ఇది మా ఆయన. చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూడండి. సో ఈ బెడ్రూమ్ కి కిచెన్ కి అటాచ్డ్ ఉంటుంది అనమాట. అసలు ఈ ఏరియా ఏం ఉండేది కాదు తెలుసా. మేము నా చిన్నప్పుడు అయితే మొత్తం ఏమంటారు అడవిలాగా ఉండేది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈ రోజు నేను ఎక్కడున్నా అంటే జంగారెడ్డిగూడెంలో ఉన్నా. నా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి, మీ అందరికి తెలిసిందే. సో జంగారెడ్డిగూడెంలో ఉన్నా. అది కూడా ఇప్పుడు మ్యారేజ్ అయిన వీడియోస్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇల్లు అంటే నా ఇల్లు అది చూపించబోతున్నా అనమాట. సో జంగారెడ్డిగూడెంలో మా ఇల్లు ఇదనమాట. ఒక్కసారి కెమెరామెన్ గారు పైనుంచి అలా ప్యాన్ చేయండి. సో ఇది మా ఇల్లు. హైదరాబాద్ లో ఉంటున్నాం బేసిక్ గా. సో రంజాన్ కానీ, బక్రీద్ కానీ అండ్ ఎక్కువ హాలిడేస్ వస్తే కనుక ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కొంచెం చిల్ అవుతాం. సో ఈ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఒక లుక్ వేసుకుందరు కానీ వచ్చేయండి. ఇది మా ఇల్లు. ఈ కింద చూసి భయపడకండి. కమ్. సో ఇదేంటంటే రీసెంట్లీ మేమే ఖాళీ చేసాము. ఇప్పుడు దీనికి రెంట్ ఇద్దాం అనుకున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్ హాల్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ కిచెన్ ఉంటుంది. ఇదేం అంత డీటెయిల్ గా చూపించట్లేదు నేను, ఎందుకంటే ఎలాగో ఖాళీ చేసేసాం అండ్ రెంట్ కూడా ఇస్తున్నాం. ఇంకొన్ని థింగ్స్ చాలా ఉన్నాయి సామాన్లు తీయాల్సినవి, అందుకని మేము అంతగా చూపించట్లేదు అనమాట. ఇది ఒక బెడ్రూమ్, ఏసీ అదంతా ఉంటుంది. ఇక్కడ టీవీ పెట్టుకునే వాళ్ళం. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది లిటరల్లీ స్టోర్ రూమ్ అని చెప్పొచ్చు మాకు. ఇది ఒక పెద్ద స్టోర్ రూమ్ మాకు. అది అటాచ్డ్ బాత్రూమ్. సో అలా ఉంటుంది అనమాట. ఇంకా దీనికన్నా ఎక్కువ చూపిస్తే మీరు భయపడతారు. ఇక్కడితో ఆపేద్దాం. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, కింద. ఇప్పుడు ఇది రెంట్కి ఇవ్వబోతున్నాం. ఇంకా పైన మెయిన్ ఇప్పుడు ఉంటుంది, మేము అదంతా చూపిస్తాం. వచ్చేది ఇక్కడ మా జాను ఏడుస్తుంది అనమాట. ఇదిగో సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. పిల్లలు బయట వచ్చారనమాట, వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఆడుకుంటా అని చెప్పి ఏడుస్తుంది. వెళ్ళొద్దు, అక్కడ గలీజ్ గలీజ్ గా ఆడుతుంది మట్టిలో, అందుకని చెప్పి ఆడుతుంది. बाद में जाती हूँ, शाम में जाती हूँ, शाम में जाती हूँ. हाय बोल, हाय बोल. अदना दिखते, हाय बोल. लिपस्टिक होने के लिए लिपस्टिक दे दो. लिपस्टिक, लिपस्टिक रेडी होती नहीं, मैं दिख लाती. लिपस्टिक लगा दूँ, लिपस्टिक लगा दूँ, लिपस्टिक लगा दूँ. रेडी हुई है हमें, हो जाएंगे, हाथ डाल लेकर जाएंगे, बाहर जाएंगे, एग्जीबिशन जाएंगे, एग्जीबिशन जाएंगे. रेडी होती नहीं, लिपस्टिक लगा लेकर, लिपस्टिक लगा लेकर रेडी होती नहीं. चले जाएंगे, रेडी होती नहीं. आओ भाभी, लिपस्टिक दियो जान को. సో ఈ వీడియో తీస్తుంది మా వదిన. పాపం చాలా ఇబ్బంది పెడుతున్నా, జాను ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా వీడియో తీస్తున్నారు. చల్ కమ్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ లాస్ట్ ఫ్లోర్ కూడా ఇదే అనమాట, ఇక పైన ఏం లేదు. రండి చూపిస్తా. ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాం మేము, పై ఫ్లోర్ లో. అమ్మా, సో ఇది హాల్ అనమాట. ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ కిచెన్ ఉంటుంది. సో ఇది చిన్న కిచెన్ మాది, అంటే అప్పుడప్పుడే వస్తాం కాబట్టి మా అందరికి సరిపోతుంది. మొత్తం వచ్చామంటే వదిన అండ్ అన్నయ్య, బావగారు, అక్క, నేను, మా ఆయన, అత్తయ్య, మావయ్య
మొత్తం హోల్ ఫ్యామిలీ కలిసి ఉంటాం. సో అప్పుడప్పుడు వస్తాం కాబట్టి సరిపోతుంది. ఇది హాల్, ఇది సోఫా, ఇది టీవీ, అండ్ ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్ లో ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. అండ్ ఒక చిన్న అటాచ్డ్ బాత్రూమ్. ఇది జాను జాను సైలెంట్ అయిపోయింది ఇప్పుడు. ఇది ఒక వాష్రూమ్, ఇది మ్యాటర్. అండ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. జుమ్ 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 కతో ఎగ్జిబిషన్ అంట. ఇందాక లిప్స్టిక్ రాస్తాను రెడీ చేస్తా అన్నా కదా, బయటికి తీసుకెళ్తా అని చెప్పాను. ఎగ్జిబిషన్ ని జిమ్ జిమ్ అంట. సో అదన్నమాట. ఇదంతా నేను సెట్ చేసా, ఏవో ఉన్న షోకేస్ లోనే అలా అలా పెట్టాను. ఇక్కడ ఇంకొక బెడ్రూమ్. ఇది నాకైతే మా అత్తయ్య వాళ్ళు ఇష్టం లేని థింగ్ ఏంటంటే ఈ బెడ్రూమ్. ఎల్లో కలర్, ఫుల్ ఎల్లో కలర్ చూడండి. ఎల్లో అంటే మెరూన్, ఇట్ సైడ్ మెరూన్ కలర్. ఇక్కడ మా వదిన వాళ్ళ బాబు పడుకొని ఉన్నాడు. ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ వేశారు. ఇది ఒక వాష్రూమ్. ఇది కూడా ఈ కలర్స్ ఎవరు సెలెక్ట్ చేశారా అని స్టార్టింగ్ లో చాలా తిట్టుకున్నాను నేనైతే. బట్ ఎవరో సెలెక్ట్ చేసింది మా అత్తయ్యనంట. ఇదేమో గ్రీన్ ఫుల్. సో ఇలా ఉంటుంది ఫైనల్ గా. అయ్యో ఇంకా పైన ఒకసారి లుక్ అవుతుంది కానీ రండి. అండ్ మీ అందరికి ఒక ఫోటో చూపించడం మర్చిపోయాను. యాక్చువల్లీ మీ అందరికి ఆల్బమ్స్ ఉన్నాయి, ఆల్బమ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ఫోటో చూపించడం మర్చిపోయాను. అందుకు లేదు, ట్రై చేద్దాం. అమ్మా సో ఇది హోల్ ఫ్యామిలీ. ఇది పెద్దన్న బావగారు అవుతారు, బట్ నేను అన్న అని పిలుస్తాను. ఇది నానమ్మ అన్నమాట. ఇది మావయ్య, అత్తయ్య, ఇది మా ఆయన. చిన్నప్పుడు ఎలా ఉన్నారు చూడండి, ఇంటర్ టైంలో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇది మా వదిన. సో ఇది వీళ్ళ హోల్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇక్కడ ఫోటో ఉంటుంది. ఇది ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక వైఫ్, ఈవిడ లేచిపోయింది తప్ప. ఇక్కడ ఒక వైఫ్, ఇక్కడ ఒక హస్బెండ్, ఇద్దరు పిల్లలు, ఇక్కడ ఒక చిన్న బాబు. సో అంత పెద్ద ఫ్యామిలీ అయింది. ఆ ఫోటో ఫ్రేమ్ చేయించి పెట్టాలన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఫ్రేమ్ చేయించినప్పుడు, ప్రస్తుతానికి అయితే లేదు. సో అదే మ్యాటర్. చిన్నప్పుడు ఆల్బమ్స్ కూడా ఉండాలి, చూపిస్తాను. ఉంటే చూపిస్తాను, దొరికితే, దొరకకపోతే అంత సంగతి. దట్ ఈస్ ద మ్యాటర్. అండ్ ఇంకా ఇందాక ఒక విషయం మర్చిపోయాను. సో ఈ బెడ్రూమ్ కి కిచెన్ కి అటాచ్డ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రెండింటికి అటాచ్డ్. మా కిచెన్ ఇంతకు మించి మీరు చూసారంటే భయపడతారు కదని చెప్తాను. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే బయట ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది. ఈ పైన చాలా ప్లేస్. ఇది ఇక్కడ ఒక టేబుల్ లాగా కూడా వేశారు. సమ్మర్ టైంలో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చైర్స్ వేసుకొని ఏదైనా చైర్స్ కుర్చీలు ఆట ఆడుకోవచ్చు, ఏదైనా ఆడుకోవచ్చు. మేము ఫ్యామిలీ మొత్తం ఇక్కడ చిల్ అవ్వచ్చు. ఎప్పుడు కాలేదు ఇప్పటి వరకు, బట్ అవుతాం ఫ్యూచర్లో. సో ఇక్కడ ఇదేంటంటే రావి చెట్టు. మా ఇంటికి ఫుల్ పెద్ద రక్ష ఈ రావి చెట్టు. ఎండ నుంచి వాన నుంచి అని చెప్పొచ్చు. బట్ చెత్త అయితే ఫుల్ పడింది. ఈ రావి చెట్టు ఎందుకు ఉందంటే ఫ్రంట్ రామాలయం ఉందన్నమాట. అసలు ఈ ఏరియా ఏం ఉండేది కాదు తెలుసా. నా చిన్నప్పుడు అయితే మొత్తం ఏమంటారు అడవిలాగా ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో, అన్ని ఇళ్ళు వచ్చేసాయి. ఇక్కడ ఈ ఫ్రంట్ రామాలయానికి మేమైతే పానకం కోసం వచ్చేవాళ్ళం. మా అక్క, మా అన్నయ్య, నేను. మొత్తం అడవిలాగా ఉండేది, భయంతో వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎంత పెద్ద ఏరియా అయిపోయింది. ఇటు సైడ్ కూడా చూడొచ్చు. ఇదంతా మా ఇల్లు ఇక్కడ నుంచి చెప్పడం మర్చిపోయాను. మా ఇల్లు ఎక్కడో తెలుసా, ఆ లాస్ట్ స్ట్రీట్
కొంచెం అటు ఉంటుంది అనమాట మా ఇల్లు. నేను తినే ఇల్లు. సో మా లాస్ట్ స్ట్రీట్ అయితే వీళ్ళది ఈ స్ట్రీట్. సో కాలేజ్లో అలా జరిగిపోయింది. అందరికి టాయిలెట్ అసలు మ్యాటర్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం అడుగుతుంది. సో అదే మ్యాటర్ గైస్. సో గైస్, నా వీడియో కనుక నచ్చినట్టయితే, మా ఇల్లు మా ఊరు నచ్చినట్టయితే కనుక ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటా. నా పెళ్లి వీడియోస్ అన్ని చూస్తుంటారు కదా, చూడని వాళ్ళైతే ఇంకొకసారి లుక్ వేయండి. అండ్ రీసెంట్లీ పవిత్ర అండ్ సంతోష్ అన్నతో ప్రాంక్ వీడియో అని చేశాను, అది కూడా ఫుల్ ఫన్ ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ ఈ వీడియో కూడా చూడండి. అప్పుడప్పుడు ఉంటాం కాబట్టి ఇంట్లో అంతగా పట్టించుకోవట్లేదు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఇట్ ద మ్యాటర్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్, టాటా, సీ యూ. బాయ్ బోల్ జాను.